ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 23వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చెను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము. దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమయ్యింది. ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడుచుకునేవాడే. ఇశ్రాయేలీలకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాదు. సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే. కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు. సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యములో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడుగాక. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.